వరలక్ష్మి వాళ్ళ వియ్యంకులు ఇంటికి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా సంతోషించి వాళ్ళని కూర్చొని పెట్టి వాళ్ళకి టీలు, కాఫీలు ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాళ్ళు అయితే ముహూర్తాలు, పెళ్లి పిలుపులు అన్నీ జరిగిపోవాలి అనంటే అలాగే పంతులు గారు ఉంటారు. అన్నీ ఉన్నాయి గాని బాగానే కానీ పెళ్ళికి కావాల్సిన నగలు, బట్టలు కావాలి కదా! అలాగే మాకు కట్నం కూడా ఇవ్వాలి కదా! ఒక 25,00,000 దాకా ఇస్తే మాకు సరిపోతుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ మాత్రం అవును కదా! మరి కట్నం ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేగవతి మాత్రం 25,00,000 ఏం కర్మ 50,00,000 ఇస్తామని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంటి 50,00,000 అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేగవతి చెక్ మీద 50,00,000 రాసేసి వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన మాత్రం అదేంటి 50,00,000 అని డబ్బులు మాత్రం ఉన్నాయి కానీ సంతకం లేదేంటి? మరి సంతకం ఉంటేనే కదా ఇదంతా జరుగుతుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేగవతి అయితే ఈ డబ్బులు కూడా మీకు దక్కుతాయి. వైష్ణవి పేరు మీదే మొత్తం ఆస్తి మొత్తం ఉంది. ఇప్పుడు వైష్ణవి దాని మీద సంతకం చేస్తే సరిపోతుంది. కానీ తరువాత చేస్తుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి మాకు ఇప్పుడే సైన్ కావాలి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఇంతలో వైష్ణవి అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏంటి దాని మీద నా సంతకం కావాలా? నేను ప్రేమలో గెలవాలి అంటే వెన్నెల ఓడిపోవాలి అంటే ఇప్పుడు ఈ సైన్ చేయకుండా నేను ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఈ సంతకం నేను చేయకుండా ఉంటే పెళ్లి కూడా ఆగిపోతుంది కదా! నా ప్రేమ కూడా గెలుస్తుంది కదా! అని చెప్పేసైతే ఆలోచిస్తూ అలా అక్కడ ఉండిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.